హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో ఆలు పాలక్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాము. ఎలాగో మీరు కూడా చూసేయండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా పాలకూర 2 కట్టలు తీసుకొని అది శుభ్రంగా కడుక్కోవాలి. అంతలోపు ఆలుని ఫ్రై చేసుకుందాము. 4 ఆలూస్ తీసుకున్నాను ఇక్కడ. అందులో ఆయిల్ వేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆలుని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మరొక బాండిలో పాలకూర వాటర్ ఉప్పేసి పెట్టేసినాను. సాల్ట్ కొంచెం వేస్తే బాగుంటుంది. పాలకూర ఉడికేటప్పుడు మూత పెట్టకూడదు, ఎందుకంటే దాని కలర్ చేంజ్ అవుతుంది. ఆలు చిన్నగా మీడియంలో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతలోపు పాలకూర ఉడికింది. ఇంకా కాసేపు ఉడికించుకొని ఒక 5 మినిట్స్లో దించేసుకోవాలి. పాలకూర ఉడికింది. ఇప్పుడు తీసేసుకొని పాలకూరని ఆ వేడి నీటిలో నుంచి సపరేట్ చేసేసుకుందాము. ఆలు ఫ్రై అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను ఆలుని. ఇప్పుడు వేడి నీటిలో నుంచిన పాలకూరను చల్లనీళ్ళలో కూల్ వాటర్ యాడ్ చేసుకొని అందులో పాలకూర ఒక 5 మినిట్స్ ఉంచి కూల్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. కూల్ అయింది. పాలకూర తీసి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాను. మీకు కారం ఎంత కావాలో చూసుకోండి. పచ్చిమిర్చి అయితే కారం లేవు. మళ్ళీ నేను కారం కూడా యాడ్ చేసుకుంటాను. మీకు తగినంత కారం మీరు వేసుకోవచ్చు. మిర్చి ఒకటే వేసుకుంటే మిర్చి కూడా కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆలులో మళ్ళీ సాల్ట్, కొద్దిగా పసుపు, ఒక చిన్న స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను. తర్వాత అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి 5 మినిట్స్. ఆ మసాలా అంతా ఆలుకి పట్టేటట్టు. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పాలకూర అండ్ పచ్చిమిర్చి పేస్ట్ ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం వాటర్ అందులోనే మిక్సీ జార్లో వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను, కొంచెం గ్రేవీ రావాలని. తర్వాత బాగా ఉడికించుకున్న తర్వాత గరం మసాలా యాడ్ చేస్తున్నాను. గరం మసాలా అయిపోయిన తర్వాత కొంచెం కస్తూరి మేతి యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం కస్తూరి మేతి వేసుకొని బాగా కర్రీ కలుపుకోవాలి. ఇంకా ఒక 5 మినిట్స్ ఇలా మసాలాలన్నీ మగ్గిన తర్వాత కూర రెడీ అయిపోతుంది. మీరు కూడా సింపుల్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రైస్లోకైనా, చపాతీలోకైనా, రోటీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే రోటీలోకి చేసుకున్నాము. చూసేయండి ఎంత బాగుందో కలరు. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.